Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. మీకు ఇండస్ట్రీతో ముందే సంబంధం ఉందమ్మా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మీరు రాకముందు? లేకపోతే ఫస్ట్ మీరే? ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. పర్లేదు, ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేశారు అమ్మాయిని మిమ్మల్ని? ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చారా, లేకపోతే మీకు ఇష్టమై వచ్చారా? నాకు ఇష్టం అండి. అదే మా ఇంట్లో పాలు పితికే ఆమె ఒక ఆమె ఉండేది. ఆమె అల్లుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ మనిషి అనమాట. ఆయన పేరు మంచి పేరు గంగరాజు ఏదో అనమాట. ఆమె మా ఇంట్లో ఈ అమ్మాయి చూడు సావిత్రిలాగా ఉంది, ఈ అమ్మాయి యాక్ట్ చేస్తే ఎంత బాగుండు, నా అల్లుడు మెడ్రాస్లో ఉన్నాడు, అట్లా చెప్తూ వచ్చి దాని మీద మాకు పెంచుకున్నాను, బాగా పెంచుకుని అడిగాను అనమాట. ఫాదర్ని అడిగినాను. మా ఫాదర్ అంత హెల్ప్ చేయలేదు. మా బ్రదర్ పెద్ద ఆయన పోతే ఏముంది, చేస్తే ఏముంది, దీంట్లో ఏముంది అని చెప్పి అట్లా ఆయన మూల్యంగా ఇంట్రడ్యూస్ అయ్యాను. కొంచెం రావటమే రెడ్ కార్పెట్ కష్టాలు పడ్డారు? అప్పుడు తెలియదండి కష్టం అంటే ఏమని. దేనికోసం లోట్లు చెప్పండి, ఏమి లోట్లు తెలియదు. ఎంత ఉన్నా సాగిపోయేది కాలం. ఇప్పుడు ఇంత ఉంటేనే సాగటం కష్టంగా ఉంది, ఎంత ఉన్నా సాగటం కష్టంగా ఉంది. అప్పుడంతా ఏమని తెలియదంటే, కష్టాలంటే ఏమని తెలియదండి. హ్యాపీగా వెళ్ళిపోయేది జీవితం అన్ని విధాల. బట్ మీరు అన్నట్టు అందరూ సావిత్రి లాగా ఉన్నారు, సావిత్రి కళ్ళు లాగా ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చాక మరి ఆమెకి ఎదురు పడ్డ తర్వాత ఆమెకు కూడా చెప్పుంటారు కదా, జూనియర్ సావిత్రి గారు వచ్చారు అని. ఆమె ఏం చెప్పారు? మా ఊర్లో చెప్పారు. కానీ ఆమె ఎంత పెద్ద లెజెండ్ అండి. ఆవిడ డైలాగులు రాసుకుంటూ అలా కూర్చుండిపోయిందే. కానీ నేను చిన్నపిల్ల, అప్పుడు చాలా చిన్నపిల్ల, నాకేం తెలియలేదు. వెళ్ళేది నమస్కారం పెట్టేది, ఇచ్చేది డైలాగ్ చెప్పటం రావటం అంతవరకే. ఆమె నేర్పించేవాళ్ళు, ఇట్లా చెయ్యమ్మా అనేసి. ఆవిడ ఎప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంటే చూస్తూ ఉండేదాన్ని అనమాట నేను, ఇంట్రెస్ట్గా. మేము కూడా మహానటిలో చూస్తే చూడటమే లెఫ్ట్ హ్యాండ్తో రాయటం అని. చూపించారు అది. ఓకే. సో నగరం నుంచి వచ్చిన ఇద్దరు పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ కూడా ఈరోజు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. మీ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన రోజా గారు అండ్ మీరు. మీది నగరి, ప్రెజెంట్ ఆమె నగరి ఎమ్మెల్యే. అంతే కదా. ఎలా అనిపిస్తుంది మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ స్థాయికి వెళ్ళి ఒక మినిస్ట్రీ అయింది అన్నప్పుడు? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. చదువుకున్న అమ్మాయి, తెలివిగల అమ్మాయి, ఏదో ఇది కాకపోతే ఇందులో వద్దాం అనేసి ఆమె షిఫ్టే అవ్వలేదు. ఆమెను ఆహ్వానించింది. ఇండస్ట్రీ కానివ్వండి, అట్లా పొలిటికల్లో కానివ్వండి, ఈ రెండుమే ఆమెను ఆహ్వానించింది. ఆమె నేను స్వీకరించుకుంటాను. నగర ప్రజలు ఎలా ఫీల్ అవుతారు రోజా గారిని, అంటే చూసే విధానం కానీ? నేను ఎక్కడంటే సంవత్సరానికి ఒకసారి అదే వెళ్ళినప్పుడు వినపడుతుంది కదా మనకి. అంటారు, చెప్తారు, మీ ఇండస్ట్రీ వాళ్ళే మమ్మల్ని పాలిస్తున్నారు అమ్మా, అట్లా తమాషగా కొంచెం, మంచిగా కొంచెం అలా చెప్పుకుంటాం. ఎలా ఉంటారమ్మా వ్యక్తిగతంగా? రోజా గారితో కలిసి పనిచేశారు కదా? ఒకే ఒక సినిమా, వాళ్ళు ఆయన సినిమా చేశాను అంతే. గెస్ట్ రోల్ ఏదో చేశాను, షెల్వమణి గారు అంతే. పెద్ద పరిచయం లేదు ఆమెతో. ఆమెనే వెళ్ళి ఒకరోజు కలవాలని ఉన్నాను నేను. యాక్చువల్గా మా ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ కొన్ని ఉన్నాయండి నా చేతులు. మోసం చేసినవి చాలా కోట్లుగా ఉంది మాది అక్కడ. అవి అంతా ఎలాగా ఏమి ఇలా ఆక్రమించుకున్నారు. ఇది కాలేజ్ అంటే ఆ కాలేజీకి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ వరకు అది వీళ్ళు ఏం చేశారంటే ఊరు పెట్టేశారండి మా వాళ్ళు. అంతే, వాళ్ళన్నీ ఎవరెవరో వచ్చి ఆక్రమించుకుని వాళ్ళు కట్టుకోవటం, ఆ డాక్యుమెంట్స్ లేకుండా కట్టుకోవటం అలా ఉందన్నమాట. దీనికంతా ఏం పరిణామం ఒక రోజుకి అడగాలని ఉన్నాను వెళ్ళి. ఎంత పోయింది ల్యాండ్ అక్కడ మీది? 64 గ్రామాలండి మాది, ఒక ఊరు కాదు. 64 గ్రామాలకి మా తాతగారు జమీందారు. PCN, ఫీ ఫర్ పాళేగారు, సి ఫర్ చెంగమ్మ, ఎన్ ఫర్ నాయుడు, PCN జెడ్పీ హై స్కూల్ మా స్కూల్ పేరే. అది తాతగారు ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్ అంతా? అంత మొత్తం కట్టించింది ఆయన. ఫోటో ఒకటి తొంగుతుంది, అంతే పెద్ద మీసాలు పెట్టుకుంది, ఇంత పెద్ద మీసాలు ఉంటుంది, దాని మీద నిమ్మపండు నింపేవాడు అంట ఆయన హాల్లాగా. ఫోటో ఉంది హాల్లో. బట్ అప్పుడున్న జనరేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఆ నెక్స్ట్ జనరేషన్తో చాలా మందితో చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఎస్పెషల్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీరు చూసింది ఆయన లైఫ్లో ఎంత కష్టపడి పైకి వచ్చిందో కూడా చూసారు ఇండస్ట్రీలో. ఇక్కడ ఏం చెప్తారు ఆయన గురించి? మంచి వ్యక్తి అండి, ఏ డాట్ లేకుండా ఉండే మనిషి అండి ఆయన. వైట్ పేపర్గానే ఉన్నారు ఆయన. నాకు ఇష్టం.
కొందరికి ఎన్నో ఉంటే కూడా వాళ్ళు అది మెయింటైన్ చేసుకుంటా అలాగే ఉన్నారు చూడండి. అది నాకు చాలా ఇష్టం అండి ఆ పద్ధతులు. పెద్దగా నేను వీళ్ళని పొగిడితే కానీ వీళ్ళని నేర్లో వెళ్ళి చూస్తే కానీ అన్నది ఉండదు నాకు. ఎప్పుడు మనసులో ఈ వ్యక్తి గుడ్ అలా అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీ ఆయన కలిసి వర్క్ చేశారు కదా. చేసేనే. ఎలా ఉంటుంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మెగాస్టార్ గారు? అంటే అంటే ఆల్రెడీ మీరు లిజెండరీ యాక్ట్రెస్, అది వేరే విషయం. బట్ ఇంకొక స్టార్తో చేసేటప్పుడు ఇప్పుడు ఈ కొత్త తరం కదా, వీళ్ళతో ఎలా ఉంటుందో, టైమింగ్ ఎలా ఉంటుందో, ఇదంతా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ స్టార్ మనకి ఆ సపోర్ట్ ఇస్తేనే చేయగలం ఫ్రీగా. నాకు అప్పుడంతా భయం ఎక్కువ అండి. నేను భయస్తురాలని నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి భయపడుతుంది, ఈ అమ్మాయి చేయలేకపోతుంది అన్నది తెలుసు. ఇప్పుడైతే వయసు వచ్చింది కాబట్టి ధైర్యంగా చేసేస్తున్నాను. అప్పుడు చాలా భయపడేదాన్ని, చాలా భయపడేదాన్ని. అట్లాగే డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు వచ్చిందంటే దాన్ని 10 సార్లు మేకప్ రూమ్లో కూర్చొని చదువుకునేది. అక్కడికి వచ్చి వాళ్ళు యాక్ట్ చేసి చూసి అట్టనే నిలిచిపోయేదాన్ని ఒక్కొక్కసారి. అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాలయ్య బాబు ఆయన బిడ్డలాగా కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం, అట్లా అనమాట. ఏమని పిలిచేవారు బాలయ్య బాబు గారు? నన్ను ఏమన్నారంటే, ఇక్కడ ఒక ఫంక్షన్ ఒకటి జరిగిందండి, ఆయనతో సినిమా ఏదో చేస్తే మీరే బిడ్డలాగా ఉన్నారు, మీకు 2 బిడ్డలు అన్నారు. అప్పుడు చూసేటప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారితో యాక్ట్ చేసిన పాత ఆర్టిస్టులని ఆయన చాలా ప్రేమగా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు ఆయన. అది చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు కూడా. ఆయన ఇంటికి భోజనానికి ఒకసారి వెళ్ళామండి. రామానాయుడు గారు, నేను, శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారికి బాగా మంచి ప్రీతి నేనంటే. పిల్లల్ని షూటింగ్ తీసుకొచ్చి వాళ్ళకి ట్యూషన్ చెప్పేదాన్ని. ఇదిగా వెరీ గుడ్ మదర్ అనేవాళ్ళం. అంటే చాలా ఇష్టం ఆయనకి. షూటింగ్కే తీసుకెళ్తారు. షూటింగ్కే తీసుకెళ్ళిపోయి మగాడి షూటింగ్ అప్పుడల్లా అక్కడే కూర్చొని చదువు చెప్పేదాన్ని షార్ట్కి పిల్లలకి. అప్పుడు చెప్పారు గుడ్ మదర్, గుడ్ మదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.